Hello students, this is second lecture on probability. Probability పైన second video lecture. First lecture లో మనం probability introduction గురించి చెప్పుకున్నాం. Random experiment అంటే ఏంటి, sample space అంటే ఏంటి, ఈవెంట్స్ లో టైప్స్ గురించి కూడా కొంచెం చెప్పుకున్నాం. అలానే probability definition చెప్పుకున్నాం. Probability definition తర్వాత మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఏంటంటే మనకు probability కనుక్కోవడం తెలిసినప్పుడు ఒక ఈవెంట్ యొక్క probability గాని 0 అయితే ఏ ఈవెంట్ కి probability 0 అవుతుందో ఆ ఈవెంట్ ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఎన్ ఈవెంట్ విచ్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అలానే ఒక ఈవెంట్ ఎప్పుడైతే ప్రాబబిలిటీ కనుక్కున్నప్పుడు ఒక ఈవెంట్కి 1 వస్తుందో అప్పుడు ఆ ఈవెంట్ ఏమంటామంటే ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టైన్ ఈవెంట్ అంటాం. అంటే ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ అండ్ హెడ్ అన్నాడు అనుకోండి, ఒక కాయిన్ టాస్ చేసి టైల్ కావాలి హెడ్ కావాలంటే వస్తాయా? రాదు. సో అలాంటి ఈవెంట్స్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఒక డైని త్రో చేసి ఐ నీడ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అన్నాను అనుకోండి, నో, దట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. అదే ఒక కాయిన్ టాస్ చేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ ఆర్ హెడ్, టైల్ కానీ లేదా హెడ్ కానీ కావాలి నాకు, 100% వస్తుందా? ఒక కాయిన్ టాస్ చేస్తే టైల్ వచ్చినా హెడ్ వచ్చినా ఫేవరబుల్. ఇప్పుడు ఫేవరబుల్ 2 అవుతాయి, టోటల్ 2 అవుతాయి, 2/2 1. సో గుర్తుపెట్టుకోండి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే సింపుల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ 0. Impossible event means for the event probability is 0. The event for which the probability of that event is 0. Next, impossible event ante ale sure or certain event ante sure event or certain event. Probability of an event is 1. సో ఇంకొకటి ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్ అంటే మనకు చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. నేను ఈజీ డెఫినేషన్ చెప్తున్నాను ఈక్వలీ లైక్లీకి. సో ఒక ఈవెంట్ జరగడాన్ని ఇంకొక ఈవెంట్ ప్రివెంట్ చేయకపోతే అనేసి ఉంటుంది మనకు క్లియర్ డెఫినేషన్. బట్ నేనేం చెప్తానంటే ఈ సింపుల్గా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఉండేటువంటి ప్రతి ఇండివిజువల్ ఈవెంట్ని మనం ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అంటాం. అంటే the same chance of happening. If 6 events are there for throwing a die, for each event if you calculate probability, that probability will be same. ఒక డై త్రో చేసి ప్రాబబిలిటీ ఆఫ్ 1 అంటే 1/6, ప్రాబబిలిటీ ఆఫ్ 2 అంటే 1/6, ప్రాబబిలిటీ ఆఫ్ 3 అంటే 1/6. ఎందుకంటే 3 ఒకటే వస్తుంది, టోటల్ 6. The same chance of happening we call them as equally likely events. అలానే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే కూడా నేను చెప్పాను. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే మనకి ఇలా ఉంటాయి. కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఈ అనేది ఒక ఈవెంట్ అయితే దాని కాంప్లిమెంటరీ ఈవెంట్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ కాంప్లిమెంట్, దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ప్రాబబిలిటీ ఆఫ్ దీస్ టూ ఎంత అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ దీస్ టూ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ 1. Probability of E plus probability of E complement is 1. ప్లస్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ నేను ఇంతకు ముందు లెక్చర్లో కూడా చెప్పాను. ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కి యూనియన్ కనుక్కుంటే శాంపుల్ స్పేస్ వస్తుంది, ఇంటర్సెక్షన్ కనుక్కుంటే నల్ సెట్ వస్తుంది. అంటే బోత్ డిస్జాయింట్ ప్రాపర్టీని, అదే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి, ఎగ్జాస్టివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. సో అలాంటి ఈవెంట్స్ ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కనుక్కోమంటే 1 - P ఆఫ్ E అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఇటువంటి. ఓకేనా? సో దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే. ఇంకా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇది యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఒకటి ఉంది. యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేటివి యాక్సిమోటిక్ ప్రాబబిలిటీ అనుకుంటారు, ఎక్స్ప్లెయిన్ ప్రాబబిలిటీ ఇన్ యాక్సిమోటిక్ వే అని కూడా అంటుంటారు. సో వాటికి మనకు 3 యాక్సియమ్స్ ఉన్నాయి. సో యాక్సియం అంటే మీరు అర్థం చేసుకోవాలి, థీరం అంటే విచ్ నీడ్ ప్రూఫ్. ప్రూఫ్ కావాలి థీరంకి అయితే. యాక్సియం అంటే ఏ ట్రివియల్ స్టేట్మెంట్ విచ్ క్యాన్ బి యాక్సెప్టబుల్ వితౌట్ ప్రూఫ్ అన్నట్టు. ప్రూఫ్ లేకుండా యాక్సెప్ట్ చేయొచ్చు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే వీ డోంట్ వాంట్ ప్రూఫ్ ఫర్ దట్. సో అలాంటి ట్రివియల్ ఆల్వేస్ ట్రూ అయ్యేటువంటి స్టేట్మెంట్స్ ఒక 3 ఉన్నాయి ప్రాబబిలిటీకి. ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆల్రెడీ నేను చెప్పాను. Probability of any event lies between 0 and 1 or probability of A greater than or equal to 0.
దీన్నే నాన్ నెగటివిటీ కండిషన్ అని కూడా అంటాం. ఏ ఈవెంట్కి ప్రాబబిలిటీ కనుక్కున్నా మైండ్లో పెట్టుకోండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 0కి 1కి మధ్యలో రావాలి. వర్స్ట్ కేసులో లీస్ట్ వచ్చి 0, హైయెస్ట్ వచ్చి 1. సో కమింగ్ టు సెకండ్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈజ్ 1. శాంపుల్ స్పేస్ మీరు ప్రాబబిలిటీ, ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే n ఆఫ్ a బై n ఆఫ్ s అని చెప్పాను. ప్రాబబిలిటీ ఆఫ్ s అంటే n ఆఫ్ s బై n ఆఫ్ s, క్యాన్సల్ 1 అవుతుంది. దీన్నే టోటాలిటీ కండిషన్ అంటారు. టోటల్ ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ 1, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇఫ్ a, b ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, నేను MEL రాస్తున్నాను. ఇఫ్ a, b ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, then probability of A union B equal to probability of A plus probability of B. A, B mutually exclusive అంటే A intersection B 5 అన్నట్టు. ఆ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ B. ఒకవేళ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాకపోతే అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఏమవుతుంది అనేది అడిషన్ థీరం చెప్తుంది. నెక్స్ట్ లెక్చర్ మనది అదే, అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ లెక్చర్ 3 వచ్చి అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఆర్ యు క్లియర్ అబౌట్ దీస్ డెఫినేషన్స్? ఓకే.